ధనం పెరిగిన కొద్దీ దానం పెరగాలి. విలాసాలు డాబు పెంచుకుంటే ఏనాటికైనా పతనం తప్పదన్నది ఆర్యోక్తి. ఉదాహరణకు వరి పంటకు నీరు లేకపోతే ఎండిపోతుంది, సమంగా ఉంటే బంగారం పండుతుంది. అదే అధికమైతే ఆ నీటనే మునిగి కుళ్ళి నశిస్తుంది. ఇక్కడ నీటినే ధనం అనుకుని వరిని మనిషి అనుకుంటే తగినంత లేకుంటే కరవు, సరిపడా ఉంటే సమృద్ధి, ఎక్కువైతే తనను తాను నశింపజేసుకునే రాచమార్గం. అదే అధికంగా ఉన్న ధనాన్ని ఉదాహరణగా తీసుకున్న నీటిని తీసివేయడంలాగా ధనం దానం చేస్తే తిరిగి దైవానుగ్రహం అనే దివ్య ఫలాన్ని పొందవచ్చు. ఇందుకు అద్భుతమైన ఉదాహరణ చక్రవేణుడి గాథ. అసలు ఎవరి చక్రవేణుడు, ఆయన ద్వారా మనం నేర్చుకోవలసిన నీతి ఏమిటి? మహీధర్స్ ప్లానెట్ లీఫ్. ప్రస్తుత లోకం తీరు మారింది. ఉన్నది తినడం అటుంచి తింటున్నది ఎదుటివాడికి చూపిస్తూ గొప్పలు చెప్పుకునే దౌర్భాగ్యం పెరిగింది. తమ దగ్గరున్న డబ్బు, బంగారం, కార్లు, బంగ్లాలు, విలాస వస్తువులు, తిరిగిన ప్రాంతాలు అన్నీ వెంటనే ఇతరులకు సోషల్ మీడియా ద్వారా లేదా స్టేటస్లలో చూపాలి. చీరలు, నగలు ధరించి షోకేసులలో బొమ్మల్లా ఇతరులకు ప్రదర్శించాలి. నిజానికి ఇటువంటి వారి చూపు, నవ్వు, ప్రదర్శన అంతా పటాటోపమే. వీరికి అంతర్గత శాంతి ఉండదు. వీరిని చూసి ఇతరులు అనుకరించకూడదు. మరి అంతర్గత శాంతి, ధర్మచక్రం యొక్క బలం ఎలా ఉంటాయని అడిగేవారు తప్పనిసరిగా చక్రవేణ మహారాజు గాథను తెలుసుకోవాలి, జీర్ణించుకోవాలి. ఒకానొకప్పుడు చక్రవేణుడనే ధర్మాత్ముడు, సదాచార పరాయణుడు, సత్యవాది, దయామయుడు, మహాజ్ఞాని అయిన మహారాజుండేవాడు. తన మీద తాను ఆధారపడి కష్టపడి తనకు అవసరమైనది సంపాదించుకునేవాడు. త్యాగశీలుడు, విరాగి, జ్ఞాని, భక్తుడు, తేజశాలి, తపోమూర్తి, ఉన్నత శ్రేణికి చెందిన అనుభవశాలి అయిన మహాపురుషుడాయన. రాజ్య సంబంధమైన ద్రవ్యాన్ని తన కోసము, తన భార్య కోసము వినియోగించుకోవడం దోషంగా భావించి దానిని ముట్టుకోకుండా ఆ డబ్బుకు దూరంగా ఉండేవాడు. పన్నుల రూపంలో ప్రజల నుండి వసూలు చేసిన ద్రవ్యాన్ని వారి క్షేమం కోసమే వినియోగించేవాడు. అతడు రాజ్య కార్యాలను, ప్రతిఫలాపేక్షను, అభిమానాన్ని వర్జించి తనువును, మనస్సును లగ్నం చేసి నిర్వర్తించేవాడు. ప్రజల మీద అతని ప్రభావం చాలా ఎక్కువగా ఉండేది. రామరాజ్యంలో లాగా అతని రాజ్యంలోని ప్రజలందరూ దుఃఖమంటే ఏమిటో తెలియక అన్ని రకాల సుఖ సంపదలతో ఎంతో సంతోషంగా ఉండేవారు. మహారాజు తను, తన భార్య జీవించడానికి రాజ్యానికి సంబంధించిన డబ్బు ముట్టకుండా ప్రత్యేకంగా వ్యవసాయం చేసుకునేవారు. ఆ వ్యవసాయానికి కూడా ఎద్దులను ఉపయోగించేవారు కాదు. ఎద్దులకు బదులుగా రాణి నాగలి లాగితే రాజు విత్తనాలు జల్లేవాడు. తమ పొలంలో పండిన పత్తితో బట్టలు నేసుకుని వాటిని ధరించేవారు. తమ పొలంలో పండిన ఆహారమే తినేవారు. రాణికి ఖరీదైన ఆభరణాలుండేవి కావు. అతడు రాజ్య ద్రవ్యాన్ని వినియోగించి ఆమెకు ఆభరణాలేవి చేయించేవాడు కాదు. వారి పొలంలో పండే పంట వారికి సాధారణమైన అన్నవస్త్రాదులతో కాలం గడపడానికి మాత్రమే సరిపోతూ ఉండేది. ఒక్క పొలం పనులకే కాక ఆయన రాజ్య కార్యాల కోసం కూడా కాలాన్ని వినియోగిస్తూ ఉండేవాడు. ఆయన జీవనం సదాచార సంపదతో సాదాసీదాగా బ్రతికే ఒక రైతు జీవనాన్ని పోలి ఉండేది. ప్రతిదినము 6 గంటల కాలము నిద్రకు పోగా మిగిలిన కాలమంతా అతడు దేవుడిని పూజించడం, ఇతరులకు సహాయం చేయడం, రాజ్య పనులు చూసుకోవడం, పొలం పనులు చేసుకోవడం వంటి వాటిలో మునిగి తేలుతూ ఉండేవాడు. అతడికి అన్ని జీవుల పట్ల సమానత్వ భావన ఉండేది. జంతువుల పట్ల దయ, ప్రేమ కలిగి ఉండేవాడు. అన్ని రకాల జీవులను, ప్రాణులను పరమాత్మ స్వరూపములుగా భావించేవాడు. అందరికీ సమానమైన ప్రేమాభిమానాలతో సేవలు చేసేవాడు. అతడికి ఏదైనా అవసరం ఏర్పడినా ఎవ్వరినీ ఏదీ అడిగేవాడు కాదు. సహజంగానే అతడిలో దేని మీద వ్యామోహం ఉండేది కాదు. సేవకుల చేతగాని, రాజ్య సంబంధమైన పనులు చేసేవారి చేతగాని తాను ఏ పని చేయించుకునేవాడు కాదు. అతడు ఏ పని చేసినా ఆసక్తిని, అహంకారాన్ని విడిచిపెట్టి ఎంతో ఉత్సాహంతోనూ ధైర్యంతోనూ చేస్తూ ఉండేవాడు.
ఒకనాడు ఆ రాజ్యంలో జరిగిన తీర్థానికి వచ్చిన ధనికులైన వ్యాపారుల భార్యలు ఆడంబరంగా రాణిని దర్శించి ఆమె కూడా మహారాజును అడిగి అటువంటివి ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. వారి మాటలు విన్న రాణి చక్వవేణుడిని తనకు విలువైన వస్త్రాభరణాలు కావాలని కోరింది. రాజు బాగా ఆలోచించాడు. తాను రాజద్రవ్యాన్ని ముట్టడు, కానీ తను సామ్రాట్టు గనుక దుష్టులు, బలవంతులు, అత్యాచారులు అయిన రాజుల దగ్గర నుంచి పన్నును వసూలు చేయవచ్చు కదా అని అనుకున్నాడు. తన మంత్రిని పిలిపించి రాక్షసరాజైన రావణుడి వద్దకు వెళ్లి తాను 1 మణుగుల బరువైన బంగారాన్ని పన్నుగా చెల్లించమని ఆజ్ఞాపించినట్లుగా చెప్పి తీసుకురమ్మని అనుజ్ఞ ఇచ్చాడు. మంత్రి తెచ్చిన వార్తను విన్న రావణుడు అతడిని పరిహాసం చేసి పంపాడు. ఇదే విషయాన్ని మండోదరికి చెప్పగా ఆమె, స్వామి, మీరు పొరపాటు చేశారు. వారడిగిన బంగారాన్ని ఇచ్చివేయవలసింది. చక్వవేణుడి మహిమను మీకు చూపుతాను అని అన్నది. ఆమె పక్షులకు గింజలు వేసి అవి తింటూ ఉండగా రావణుడి మీద ఆన, గింజలు ముట్టకండి అని అన్నది. అవి ఎంతమాత్రం లెక్క చేయక తినసాగాయి. వెంటనే ఆమె, చక్వవేణుడిపై ఆన, ఇక గింజలు ముట్టకండి అని అన్న వెంటనే పావురాలన్నీ ఎగిరిపోయాయి. ఒక్క చెవిటి పావురం మాత్రం ఆమె అన్నది వినబడక గింజ తినగానే తల తెగి క్రింద పడింది. కొద్దిసేపు ఆగిన రాణి, చక్వవేణ మహారాజుపై ఆనను ఉపసంహరిస్తున్నాను, గింజలు తినండి అన్న మరు నిమిషం పక్షులు మళ్లీ వాలి గింజలు తినసాగాయి. చూశారా స్వామి, ఇది చక్వవేణుడి ధర్మచక్ర మహిమ అని అన్నది మండోదరి. అయినా పక్షులను అల్పజీవులుగా తేలికగా కొట్టిపారేశాడు రావణుడు. చక్వవేణుడి మంత్రి సముద్ర తీరానికి చేరి ఇసుకతో లంకానగర నమూనాను చేసి ఒక వినోదం చూపుతానని రావణుడిని పిలుచుకువచ్చాడు. చక్వవేణ మహారాజుపై ఆన అంటూ నమూనాలో తూర్పు వైపున్న బురుజులు, ప్రాకారాలను పడగొట్టాడు. వెంటనే లంకలో నిజంగా అమరి ఉన్న తూర్పు వైపు బురుజు, ప్రాకారం కూలిపోయాయి. అది చూసి హతాశుడయ్యాడు రావణుడు. ఆ తరువాత మంత్రి చక్వవేణ మహారాజుపై ఆన అంటూ నమూనాలోని తూర్పు వైపు స్థూపాలను పడగొట్టగానే నిజ లంకాపురి స్థూపాలు కూలిపోయాయి. ఇదంతా చూసి బెదిరిన రావణుడు మంత్రి కోరిన బంగారాన్ని అతడికి ఇచ్చి పంపాడు. మంత్రి చక్వవేణుడికి బంగారం ఇవ్వబోగా అతడు అది ఎలా తెచ్చాడో చెప్పమని అడిగాడు. మంత్రి చెప్పినది విన్న రాణి ఆశ్చర్యచకితురాలయ్యింది. తన భర్త పవిత్రవర్తనం యొక్క మహిమ తెలుసుకున్న ఆమె బంగారం వద్దన్నది. ఆ బంగారం తిరిగి రావణుడికి పంపివేయబడింది. అన్ని లోకాలను ప్రభావితం చేయగల చక్వవేణుడి త్యాగబుద్ధిని తెలుసుకుని రావణుడి హృదయం కూడా పరివర్తన చెంది మంత్రిని ఆదరించి పంపివేశాడు. ఈ కథలో మనం తెలుసుకోవలసిన నీతి, క్షణకాల దుస్సాంగత్యం కూడా అనర్థాన్ని కలుగజేస్తుంది. అందుకే దురభ్యాసాలు, మత్తు పదార్థాలు, క్రీడా వినోదాలు, ఖరీదైన ఆడంబరాలతో గడిపే వారి సాంగత్యానికి దూరంగా ఉండాలి. మోసంతో ఆర్జించిన మృష్టాన్నం కూడా విషతుల్యమే. పవిత్ర ద్రవ్యం వల్ల ప్రాప్తించే పిడికెడు అన్నమైన అమృతతుల్యమే. దానం, దయ, ప్రేమతో అన్ని ప్రాణుల పట్ల సమభావంతో ప్రవర్తిస్తే ప్రపంచమే పాదాక్రాంతమవుతుంది. ఇదే సత్యం, ఇదే నిత్యం, ఇదే శాశ్వతం. మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి ఆ వీడియోలు మిస్ కాకూడదనుకుంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ని లైక్ అండ్ షేర్ చేయడం మరచిపోకండి. మీకు తెలిసిన, తెలుసుకోదలచిన విషయాలను క్రింద కామెంట్ బాక్స్లో తప్పక తెలియజేయండి. వీడియో క్రింద డిస్క్రిప్షన్లో పొందుపరిచిన మన సోషల్ మీడియా లింక్స్ కూడా ఫాలో అవుతారని ఆశిస్తున్నాను.